మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మేడారం మహా జాతర రేపటి నుండి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మేడారం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున భక్తులు మాత్రం చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వరంగల్ నుండి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఘట్టమును దర్శించుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో ఘట్టమును దర్శించుకున్న తర్వాత అందరూ మళ్ళీ మేడారం జాతర వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇప్పటి వరకు రాష్ట్రం నలుమూలలే కాకుండా దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు. తెలంగాణ కుంభమేళగా పిలవడమే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర, అలాగే ఆసియాలోనే అతిపెద్ద రెండో గిరిజన జాతరగా పేరొందినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మాత్రం ఇక్కడ దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారు. చిన్నప్పుడునైనా సరే ఒక్కసారి మేడారం జాతరకు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ 2 ఏళ్లకోసారి వచ్చే జాతరకు మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా అనేక మంది వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కొంతమంది కుటుంబ సభ్యులు కెనడా నుండి వచ్చారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. మేడారం జాతర యొక్క సంభ్రమం ఏంది, ఎట్లుందమ్మా? మేడారం జాతర అనేసరికి మనకు ఒక ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇక్కడ కుటుంబంతో రావడము ఈ జాతర అంటే తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని జాతరలు ప్రతిబింబిస్తాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుందండి. ఎవ్రీ ఇయర్ మేము జాతరకు వస్తాము. మా బాబు ఎస్పెషల్ కెనడాలో ఉంటాడు. తను తల్లి గురించి ప్రతి ఇయర్ ఓన్లీ జాతర గురించే వస్తున్నాడు. నేను గత 6 years నుంచి కెనడాలో ఉంటున్నాను, కానీ ఎవ్రీ 2 yearsకి నేను జాతర కోసమనే వస్తాను. ఈసారి కూడా వారం రోజులకే వచ్చాను. ఇవాళ నుంచి మేము 4 రోజులు అక్కడ ఉంటాము. మళ్ళీ శుక్రవారం హైదరాబాద్కి వెళ్ళి నేను శనివారం కెనడాకి వెళ్తున్నాను. మళ్ళీ 2 సంవత్సరాలకి మళ్ళీ వస్తాను. తల్లి మేము ఏదనుకుంటే అది తీరుస్తుంది కాబట్టి ఆ నమ్మకం ఉండబట్టి మేము ఇలా చేసుకుంటున్నాము. ఇది మా పూర్వీకుల నుంచి వస్తుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాము. చిన్నప్పటి నుండే అమ్మవారి జాతరకు వచ్చి ఒక 4 రోజులు ఉండిపోతారు ఇక్కడ. 4 రోజులు ఉండి వెళ్తాము. మా అమ్మ వాళ్ళు ఎడ్ల బండి నుంచి వచ్చేవాళ్ళు, అది ఇప్పుడు ఇలా అవుతుంది. సో 4 days మొత్తం అక్కడ మేము రూమ్ బుక్ చేసుకున్నాము. అక్కడే వండుకొని తిని, మా 2 మేకలు ఉన్నాయి, ఎత్తు బంగారం అదంతా ముందే తీసుకున్నాము. ఇప్పుడు కాదని చెప్పి ఇప్పుడు ఓన్లీ వెళ్ళి మేకలు కట్ చేసుకొని వండి తిని మేము 4 రోజులు అక్కడ ఉండి మహాసంద్రం మొత్తం అంతా చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్తాము. ఓకే, తరతరాల నుండి అమ్మవారితోటి మీ పూర్వీకులు వస్తున్నారు, కానీ మీకు కూడా ఏంటంటే ఇప్పుడు కాలం మారుతున్న కొద్ది మరి మీకు ఎందుకు అమ్మవారి మీద అంత గురి? అందరూ వస్తున్నారు కాబట్టి మీరు వస్తున్నారు, లేకపోతే మీకు ప్రత్యేకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అమ్మవారి? ప్రత్యేకమైనది అంటే రావడం వల్ల నేను ఒక్కసారి మొక్కుకుంది నాకు అయింది. అప్పటి నుంచి ఇంకా నాకు కూడా అలా వచ్చేసింది. ఇంకా ఏది అనుకుంటే అది అవుతుంది. నేను ఇవాళ ఎలా అంటే నేను కెనడాలో ఉన్నా కానీ తల్లి నా పక్కన ఉన్నట్టే ఉంటుంది. ఏమి అనుకున్నా కానీ నేను అక్కడ కూడా పూజ చేసుకుంటాను. ఎవ్రీ శుక్రవారం నేను పూజ చేసుకుంటాను, అంతా చేసుకుంటాను. అప్పుడప్పుడు బంగారం పెడతాను, కొబ్బరికాయలు కొడతాను అక్కడ కూడా, ఎంత ఏమున్నా కానీ. సో అది నాకు వచ్చేసింది. అది మా పిల్లలకు కూడా నేను అలా వెళ్తూనే ఉంటుంది. ఇంకా అది ఏ దేశం ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా మన జాతరలు, అమ్మవారి సమ్మక్క సారలమ్మ తల్లి దీవెనలు కూడా మీ మీద ఉన్నట్టున్నాయి. అందుకే నీడలా కాపాడుతుంటుంది. ఎట్లా ఉందండి? చాలా బాగుంటుంది. ఇది మా చిన్న బాబు కెనడాలో ఉంటాడు, పెద్ద బాబు హైదరాబాద్లో ఉంటాడు. ఆ తల్లికి మొక్కున్నాం. మా పెద్ద బాబుకి మ్యారేజ్ కావాలని మొక్కాము. మ్యారేజ్ కుదిరింది. కుదిరిన తర్వాత ఒకసారి వచ్చాము. మరి తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత ఒకసారి వచ్చాము. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత పట్టుబట్టలతో వచ్చి ఇది ఈ మొత్తం ఈ 2 monthsలోనే ఇది 5వ సారి మేము రావటం. ఆ తల్లి మాకంత నమ్మకం ఉంటుంది ఆ తల్లి మీద. మా చిన్నబాబు కూడా ఓన్లీ 4 days వరకే కరెక్ట్గా వచ్చేసి మళ్ళీ కెనడా మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ తల్లిని మేము అట్లా నమ్ముకున్నాం. ప్రతిదానికి మాకు తల్లి, ఏమైనా మాకు తల్లి 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 అంతే, సమ్మక్క తల్లి అంతే. నా పేరు శ్రీనివాస్ అండి. మాకు హైదరాబాద్కి వచ్చి మేము 25 years. మాకు బాబు 2000 అండి, పాప 2002. 2006లో మా పాప జరిగిపోవడం జరిగింది. అప్పుడు మేము తల్లి దగ్గరికి వచ్చేసి మేము ముక్కున్నాము. మళ్ళీ నా పాప నాకు వస్తే మేము బతుకున్నంత వరకు ఆ తల్లికి మా పాప అంత బంగారం ఇస్తామని చెప్పేసి అని ఆ రోజు దండం పెట్టుకోవడం జరిగింది. ఏదైతే పాప నాకు పోయిందో మళ్ళీ అదే పాప నాకు వచ్చింది. అందుకే మా పాప పేరు సమ్మక్క సారక్కలాగా సరయ్యు అని పేరు పెట్టుకొని ఇప్పటికీ మేము ప్రతి ఇయర్ వస్తాము. మా పాప అంత బంగారం మా లైఫ్ లాంగ్ ఇస్తామనేసి దండం పెట్టుకున్నాం. అలా మాకు మా ఇంటి దేవతలాగా అయిపోయింది. భారతీయ సనాతన ధర్మంలో కూడా పునరపి జననం పునరపి మరణం అంటారు. వాళ్ళ పాప పోయిన తర్వాత మళ్ళీ ఒక పాప రూపంలో కూడా వచ్చి అమ్మవారి మాకు ఆశీస్సులు ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం సమ్మక్క దగ్గరికి వచ్చిన తర్వాత, అందుకే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలిచేటువంటి, ఇక్కడ నిలువెత్తు బంగారం సమర్పించేటువంటి సమ్మక్క సారక్కలు ఇక్కడ అనుకున్నది కూడా నెరవేరుస్తారన్నటువంటి ఒక ఆలోచనలు చెప్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ప్రతి 2 ఏళ్ళకి వస్తున్న సమ్మక్క సారక్క జాతర తల్లి. మేము ఎవ్రీ ఇయర్
2 నెలలు రాగానే మా పాప మా బాబు ఎత్తు బంగారం మేము బతుకున్నంత కాలం కంపల్సరీ మేము మా పాప ఎత్తు బంగారం మా బాబు ఎత్తు బంగారం సమర్పించుకుంటుంటాం. మేము అడిగిన కోరికలను తీరుస్తుంది కాబట్టి మాకు బాగా నమ్మకం సమ్మక్క సారక్క అనేది. 4 రోజులు ఇక్కడే ఉంటారు ఇక అందరూ. ఆ 4 రోజులు ఇక్కడే ఉండి అంతా చూసుకున్న తర్వాతకి మళ్ళీ మెల్లంగా వెళ్ళిపోతామండి. ఇంకా మీకు ఎట్లుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ లైక్ జాతరకి మమ్మీ నాది మా తమ్ముడిది అందరిది బంగారం పక్కా ఇస్తుంది అనమాట. సో ఇదే మేము కూడా ఫాలో అయ్యి అమ్మవారిని నమ్మి ఇట్లనే ఎప్పుడు జరుపుకుంటూ ఉంటాం. ఓకే, అందుకే ఇక్కడ వారసత్వంగా తరతరాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ దినదిన ప్రవర్ధమానమై వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరగడానికి కూడా కారణం. ఎందుకంటే తాతలు ముత్తాతల నుండి వంశ పారంపర్యంగా కూడా తమ పిల్లలు వాళ్ళ పిల్లలు అలాగే వాళ్ళ పిల్లలు రేపు భవిష్యత్ తరాలు కూడా దినదిన ప్రవర్ధమానమై అమ్మవారి దగ్గరికి వస్తూనే ఉంటారు. అమ్మవారి జాతర కూడా ఇలాగే నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా ప్రతి 2 నెలలకోసారే కాకుండా ప్రతిరోజు కూడా ఇప్పుడు వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుంది. అట్లాంటి అవి సమ్మక్క సారలమ్మను కొలుసుకోవడం కూడా మా ఇంటి ఇలవేల్పులాగానే చూస్తున్నాము. అట్లాంటి అమ్మవారి దీవెనలు కూడా మా కుటుంబంపై ఎల్లవేళలు ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలున్నా ఏ ఉద్యోగాలు చేసినా కానీ అమ్మవారి సన్నిధిలో వచ్చి ఇక్కడ 3 రోజులు అమ్మవారు ఉంటారు, 4వ రోజు వనప్రవేశం చేస్తారు. కాబట్టి ఈ 4 రోజులు ఇక్కడే ఉండి అమ్మవారి సన్నిధిలోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతామని చెప్పి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే 1 లక్షలాది మంది భక్తులు మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్న నేపథ్యంలో ముందు రోజే వెళ్ళి అమ్మవారు అంటే సారలక్క, గోవిందరాజు, పగిడిద్దరాజులు వస్తున్నటువంటి సమయంలో ఉండడమే కాదు, సమ్మక్క వచ్చిన తర్వాత అందరూ గద్దెల మీద కొలువు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత వనప్రవేశం అయిన తర్వాత మాత్రమే మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. నిజంగా అమ్మవారి సన్నిధిలో అమ్మవారి యొక్క మీద ప్రేమ, ఆ కరుణా కటాక్ష వీక్షణలు తమ కుటుంబంపై ఉంటున్నాయి కాబట్టి తమకు ఇంత నమ్మకం అన్నటువంటి ఒక ధీమా అలాగే ఒక ఆనందాన్ని మాత్రం ఇక్కడ కెనడా నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఘట్టమ్మ తల్లి దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.